వాడితే ఏమొస్తుందో ఏమో తెలియదు కానీ వాడుతుంటారు. నాకు కూడా తెలియదు, ఇంతవరకు చాలా మంది వాడుతుంటారు. అది వాడితే ఏమొస్తుందేమో నాకు కూడా తెలియదు. ఎందుకు వాడతారు? ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ ఎవరు నేర్పించుకోకూడదు. ఎందుకంటే మన పేరెంట్స్ని గుర్తులో పెట్టుకోవాలి. ఫస్ట్ మన పేరెంట్స్ని గుర్తులో పెట్టుకుంటే ఎవరు ఏం కాదు. అలాగే మన ఫ్యూచర్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేస్తే ఏది చేయాలి. మామూలుగా వట్టలంతా మాట్లాడినారు. మా డిఎస్పీ గారు అయితే పోలీసింగే మాట్లాడుతూ ఉన్నారు. పోలీసింగ్ ఎప్పుడు రావాలంటే ఒక నేరం జరిగినప్పుడు, ఒక నేరం జరిగిన తర్వాత మామూలుగా వాళ్ళు వస్తారు. కానీ ఒక నేరం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. మనమందరూ ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో, సామాజిక బాధ్యత గుర్తెరుగుతామో, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలా. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మన జీవితాల మీద, మన భవిష్యత్తు మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది నాయకులు వాళ్ళ జీవితాలను దారపోసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించినారు. ఈ భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా తీర్చిదిద్దినారనే ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలో కూడా రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనలో బాధ్యత ఉంటుందో క్రమశిక్షణ అనేది అదే మనలో వస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులకు కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడతారనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, మనము వాళ్ళకు సరైనటువంటి సమయం ఇవ్వనప్పుడు, సరైనటువంటి పెంపకము ఇవ్వనప్పుడు, వాళ్ళకు ప్రేమ కానీ, వాళ్ళ పట్ల బాధ్యత కానీ, వాళ్ళ పట్ల జీవితం గురించి మనం చెప్పాల్సినటువంటి, నేర్పించాల్సినటువంటి క్రమశిక్షణ నేర్పించినప్పుడే పిల్లలు దారి తప్పుతారు. 5 సంవత్సరాల వయసులో బిడ్డల్ని ఎప్పుడైతే మీరు క్రమశిక్షణ అలవాటు చేయడం మానేస్తారో, ఖచ్చితంగా ఆ పిల్లలు రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు గురవుతారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలకు గురవుతారు. వాళ్ళకి ఎప్పుడు కూడా బయట విషయాలు ఎక్కువగా ఆకర్షించేటువంటి పరిస్థితులు ఉంటాయి. తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమగా బిడ్డలను చూస్తారో వాళ్ళకి ఇంకొక మత్తు అవసరం లేదు. తల్లిదండ్రుల ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది. వాళ్ళ ఇచ్చేటువంటి కేటాయించేటువంటి సమయమే మత్తుగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో తండ్రి క్రమశిక్షణ తప్పిన కొంతమంది మందు తాగొచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు. కొంతమంది పని రీత్యా బయటికి పోతూ ఉంటారు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళు బయట పోయేసి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా వాళ్ళకి స్థిరత్వం లేనటువంటి కుటుంబాల్లో తల్లిదండ్రులు నిరంతరము కొట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఇటువంటి పరిస్థితులే చిన్నారుల మనసు మీద ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, మొదటి బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకోత్సవ దినం సందర్భంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా విద్యార్థులతో, ఉద్యోగస్తులతో, సామాజిక సంఘ సంస్కర్తలతో, అదే రకంగా బాధ్యత కలిగినటువంటి పౌరులతో కలిసి ఒక అవగాహన ర్యాలీని తీయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 10 నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విచ్చలవిడితనం వచ్చింది. పరిపాలన అంటే డబ్బు సంపాదించుకోవడం, లేదంటే జనాలకు డబ్బులు వేయడం అనుకున్నాడు. అంతేగాని బాధ్యతగా సంఘంలో శాంతి భద్రతలు కాపాడాలా, ప్రజల ఆరోగ్యం కాపాడాలా, క్రమశిక్షణ కాపాడాలా, లా అండ్ ఆర్డర్ ఉండాలా సమాజంలో అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితులే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వినియోగానికి వేళ్లు కొనిపోయినటువంటి పరిస్థితులు కల్పించినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే ఇందాక పెద్దలు చెప్పినారు, ఈగిల్ టీం కావచ్చు, ఇంకా ఇతరత్ర టీమ్స్ కావచ్చు, పెద్ద ఎత్తున నిఘా విభాగం పనిచేసేటువంటి పరిస్థితుల్లోకి పరిపాలన పోతా ఉంది, పరిపాలన సాగుతాందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వచ్చే రోజుల్లో మరింత కఠినతరంగా వ్యవహరించాలా, డ్రగ్స్ వ్యవహారంలో కానీ, గంజాయి వ్యవహారంలో కానీ అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అమలు కూడా చేస్తారు, ఆచరణలో కూడా పెడతారు. తద్వారా ఈ రాష్ట్రంలో గంజాయి విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి పౌరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. డ్రగ్స్ అన్నప్పుడు వద్దు. కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరితో వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మీద
మొదటిగా ఈ నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు అరికట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని చెప్పేసి తెలియజెప్పినాం. అయినప్పటికీ కూడా కొద్ది వరకు కట్టడైందే కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల గంజాయి సేవించడం అనేది కనబడతానే వస్తోంది. ఈ సందర్భంగా కదిరి పోలీస్ శాఖ కూడా చెప్తున్నారు, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నా కూడా మాదక ద్రవ్యాల్లో కానీ గంజాయి వ్యాపారంలో కానీ గంజాయి సేవించేటువంటి విధానంలో కానీ కఠినంగా వ్యవహరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా వారి పిల్లలు ఎవరినైతే పిల్లలు మీరు చూస్తారో గంజాయి సేవించేటువంటి వాళ్ళని కానీ లేదంటే డ్రగ్స్ సేవించేటువంటి వాళ్ళని కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేయడానికి మీరు కార్యాచరణ రూపొందించుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.